ప్రో జనసేన మీడియా హౌస్ అని పేర్కొనబడే ప్రైమ్ 9 టీవీ వాడు ఓ గాసిప్ వదిలాడు. ఆ గాసిప్ సారాంశం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారట. ఆహా, అత్యద్భుతం అంటూ కొంతమంది అమాయకులైన జన సైనికులు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ వాస్తవం తెలుసుకుందాం. ఈ ఐదుగురు ఎవరో చెప్పుకోండి చూద్దాం. వీరు మరెవరో కాదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంలు. వీరితో కలిపి మొత్తం 11 మంది డిప్యూటీ సీఎంలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ లిస్టు ఇక్కడ కనబడుతుంది చూడండి. మొదటి ఇద్దరిని మినహాయిస్తే మిగతా అందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అన్నమాట. అసలు డిప్యూటీ సీఎం అనేది ఆథరైజ్డ్ పోస్ట్ కాదు. ముఖ్యమంత్రులు వారి దయాదాక్షిణ్యాలను బట్టి ఇచ్చేది. ముఖ్యమంత్రులు తలుచుకుంటే వారి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రకటించవచ్చు. అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది విజ్ఞులైన జన సైనికులు డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా తీసుకుంటే కాస్త పవర్ఫుల్గా ఉంటుంది కదా అనే సలహా ఇస్తున్నారు. అయితే ఆ ముచ్చట గురించి కూడా చర్చించుకుందాం. ఈయనను గమనించండి. ఈయన పేరు నిమ్మకాయల చినరాజప్ప. ఈయన 2014 నుండి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఇద్దరిలో ఒకరు. ఈయన డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా హోమ్ మినిస్ట్రీ అనే శక్తివంతమైన పోర్ట్ఫోలియోను కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఈయన 2 పోస్టులు కూడా చిత్తు కాగితంతో సమానం అని అప్పట్లో చెప్పుకుంటూ ఉండేవారు. అప్పట్లో నారా లోకేష్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు, ఈయనతో మాట్లాడినప్పుడు ఈయన లేచి నిలబడి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడుతూ మాట్లాడేవారట. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి ఏ పోస్ట్ ఇవ్వాలి? ఇవన్నీ చిత్తు కాగితాలే అయినప్పుడు ఆయనకి ఏ పోస్ట్ సూట్ అవుతుంది? అన్డౌటెడ్లీ చీఫ్ మినిస్టర్. ఎస్, సీఎం సీట్ షేరింగ్, నో సెకండ్ థాట్స్. పవన్ కళ్యాణ్ గారు కొన ఊపిరితో ఉన్న టీడీపీకి ప్రాణం పోశారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి పొత్తును అఫీషియల్గా ఖాయం చేశారు. వారిద్దరూ కూడా కలిసి మేనిఫెస్టోలు రూపొందించుకున్నారు. ఇద్దరూ కలిసి పబ్లిక్ మీట్స్ పెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి కూటమిని ముందుకు నడిపి ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయించుకున్నారు. మరి అటువంటప్పుడు సమన్యాయం జరగాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్లో షేరింగ్ ఉండాల్సిందే. అలా కాని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వంటి అవార్డులు గెలుచుకుని త్యాగమూర్తి అనే ట్యాగ్ తగిలించుకుని హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండడమే. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, 2029 జనరల్ ఎలక్షన్స్కు టీడీపీ వెళ్ళినప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఏ జస్టిస్ చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారు? ఒకవేళ 2029లోనే పవన్ కళ్యాణ్ గారిని కాబోయే సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసినా అప్పటికే ఉన్న యాంటీ ఇంకంబెన్సీ వల్ల ప్రజలు ఓట్లు వేస్తారా? అప్పుడు కూటమి గెలుస్తుందా? ఆలోచించుకోవాలి.